తెలంగాణ జై కేసీఆర్. ఇప్పుడు అక్క చెప్పింది కరెక్టే. ప్రజలేమో పెద్ద సారు గుర్తు చేస్తారు. ఇంటింటికి ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ఇంట్లో ఆనందం అని గుర్తు చేస్తారు. చిన్న సార్నేమో కేటీఆర్ సార్ని. సార్ అంటే ఎవరు మరి? ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ అయితే మన ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్. ఒక నిమిషం, ఒక దండం పెడతా రాగే ఒక్క అయిపోయింది. అయితే ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. తెలుసు కదా, తెలుసా లేదా? వెంబడవాడి ముఖ్యమంత్రి వెంటాడి వేధించి వేధించి వెంటాడి ప్రతినిత్యం నిద్రలో పొద్దున కేసీఆర్ కు ఒక నిమిషం బ్రేక్ఫాస్ట్ కేసీఆర్ లేదు, నిద్ర పడతలేదు. డమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాత్రి నిద్రలో కేటీఆర్ అని అత్తుండు. రాత్రి 12కి వదిలేకు లేచి తమ్మని కేటీఆర్ అంటున్నట్టు. మా వదిలే అరే ఏం పుట్టిందిరా బాయ్ నీకు, అప్పుడేమో అట్ట తలుగుతుంది, ఇప్పుడేమో ఓడి గెలిచినా కానీ ఇట్ట తలుగుతున్నావు అంటే నాకు ఒక్కటే రెండే కోరికలమ్మా. పొద్దున కేసీఆర్ పేరు లేకపోతే నాకు నిద్ర కాదు. దేవుడు రాత్రికి నాకు నిద్రలో కేటీఆర్ పట్టుకున్నాడు. రేపేం మాట్లాడతాడో భయం. పొద్దున ఇక ఇంకో బాధ ఏంటంటే అరే 20 నెలలు అవుతుంది నా పేరు తీయాడు కేసీఆర్. అరే రామ ఇది ఎక్కడరా నాయన నా బాధ. 20 నెలల్లో ఒక్కసారి కూడా పేరు తీయాలంటే నీ పేరు ఎందుకు ఇస్తారో, నువ్వు రాక్షస జాతి అవుతుంది. అంతేనా కాదు? అందుకోసమే మా కేటీఆర్ అన్న బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా మీకు, ఆయన 3 ఫేజ్ల కరెంటు ఆయన ముట్టుకుంటూ అంటే బాడీ మోసం అయిపోతాం. అంతేనా అన్న? సారీ అన్న. ఇప్పుడు మన యువ నాయకుడు కేటీఆర్ గారిని మాట్లాడాల్సి కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిల్లేవాలి. కేసీఆర్ గారి నాయకత్వం. ముందుగా సోదరి వాళ్ళ తిరిగి సొంత గుటికి చేరుకున్న మా ఆడబిడ్డ శ్రీమతి విజయభారతి గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్మూర్ సోదరులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి, పెద్దలు రంగారెడ్డి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో గత 25 సంవత్సరాలుగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎట్లాగైతే ఒక చెల్లెమ్మగా ఆనాడు వారితో పాటు కలిసి నడిచినారో, ఈరోజు మరొకసారి కేసీఆర్ గారికి ఒక సోదరిగా మరి రంగారెడ్డి జిల్లాని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మా అందరి అక్క, పోరాటానికి ప్రతీక మా ఆడబిడ్డ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నగారు, తొందరలో స్టేషన్ గన్పూర్లో ఎలక్షన్ వస్తే తప్పకుండా అక్కడ మళ్ళీ తిరిగి కాబోయే ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ తాటికొండ రాజయ్య గారు, గౌరవ నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు బిగాల గణేష్ గారు, గౌరవనీయులు సోదరి మన బోధన్ నియోజకవర్గంలో ఈరోజు షకీల్ గారు అక్కడ లేకపోయినా మరి ముందుండి అక్కడ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుతున్న మరొక ఆడబిడ్డ సోదరి ఆయేషా గారు, మన రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు విఠలరావు గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఎల్ఎంబి రాయేశ్వర్ గారు, ప్రొఫెసర్ ఆయచితం శ్రీధర్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు, సోదరుడు అరవింద్ శర్మ గారు, తమ్ముడు రామ్ నరసింహ గౌడ్ గారు, మా తమ్ముడు మా రాజారాం యాదవ్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా కౌశిక్ గారు, ఇంకా పేరు పేరున పట్లోళ్ళ కౌశిక్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున కౌశిక్ పరిచయమా లేదా? వారి ఆ కౌశిక్ కాదు, ఈ కౌశిక్ అక్క కొడుకు. పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం. పత్రికా మిత్రులు మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం. వాళ్ళ వాస్తవం ఏంటి అంటే భారత